గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలని ఉండడం కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో మంచి ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు ప్రధాన బిజినెస్ వార్త వెళ్ళే ముందు ఇక్కడ గుడ్ బుల్ చార్ట్ బై అండ్ డిప్స్ ప్రతిరోజు ఒక మంచి చార్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. బట్ ఈ చార్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ షేరు తగ్గినప్పుడు కూడా కొనాల్సిన పరిస్థితిలో ఉంటుంది కాబట్టి మంచి షేర్ ఉంటుంది కాబట్టి అట్టి పెట్టుకోవడం కానీ లేదా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ పీసీబీఎల్ షేర్ ఇచ్చాను. ఇది ఇప్పుడు 330 ఉంది. దీని టార్గెట్ 400 రూపీస్. మీరు చార్ట్ చూడండి, చాలా వండర్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ లోన్ ఐ నుంచి లోకి వచ్చేసి మళ్ళీ లో నుంచి ఐకి వెళ్తుంది. నిన్న కూడా చాలా పెరిగింది, మీకు చూస్తే అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ టచ్ కావడానికి ఉండే అవకాశం ఉంది కాబట్టి 400కు మన టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. బట్ బై అండ్ డిప్స్ షేర్ మంచి షేరు, ఫండమెంటల్ షేరు. బట్ దీనికి ఒక కన్సర్న్ ఏంటంటే దీనికి కొద్దిగా డెట్ ఉంది. డెట్ ఉన్న క్యాప్ల కన్నా కనీసం 10 ఇంతలు సంపాదిస్తుంది, అది గుర్తించండి. సో మీకు బడ్జెట్లో మన షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ట్యాక్స్ పెంచారు, అది గుర్తించండి. అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు కామెంట్ బాక్స్లో మీకున్న సందేహాలను పెడితే నేను దానికి జవాబు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాను, అది గుర్తించండి. ఆయన ప్రతిసారి చెప్తున్నా 50% క్యాష్ ఎప్పుడు ఉంచుకోవాలి. మార్కెట్లో మంచి షేర్లు తగ్గినప్పుడు కొట్టడానికి వీలుంటుంది. అండ్ మార్కెట్ పెట్టడానికి 2 కారణాలు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటేమో మన డిమాట్ అకౌంట్స్ కరోనాలో 6 crores ఉంటాయి, ఇప్పుడు 16 crores అయింది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల కూడా మన ఇండియన్ సిటిజన్స్ 15,000 నుంచి 20,000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వారి షేర్లు కొనడం కంపల్సరీ అవుతుంది. ఈరోజు 31 జూలై 2024. సో మన బిజినెస్ వార్తల్లో చాలా సబ్జెక్ట్ కవర్ అయితే గుర్తించండి. అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫీలింగ్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది మన యూట్యూబ్లో. సో లింక్ ద్వారా డిమాట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ అండ్ డిమాట్ నెంబర్ పెడితే వాళ్ళకి వీక్లీ బేస్ మీద టిప్స్ అవుతుంది. డిస్క్లైమర్ కూడా గమనించింది, ఇట్ ఈస్ బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు. అండ్ బెస్ట్ క్వాలిటీస్ కూడా ఇక్కడ చూపించాను, అది గుర్తించండి. సో మన బిజినెస్ ఇండెక్స్లో పోతే అమెరికా మన రోజు కూడా యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ చూడాలి. ఎందుకంటే ఈ మార్కెట్ని బట్టి కూడా మన మార్కెట్ ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనకు ఒక ఎస్టిమేషన్ అవగానే వేసుకోవచ్చు. డౌజో మన అమెరికా మిక్స్డ్గా క్లోజ్ అయింది. డౌజోస్ 203 పాయింట్స్ పెరిగి, నాస్డాక్స్ 222, S&P 500 20 తగ్గింది. మన యూరోపియన్ మార్కెట్ మిక్స్లో ఉంది. ఇంగ్లాండ్ 18 పాయింట్స్ డౌన్, ఫ్రాన్స్, జర్మన్ 39 పాయింట్స్ అప్లో ఉన్నాయి. అండ్ ప్రస్తుతం ఆసియా మార్కెట్లు లాభాల బాట ఉందని చెప్పుకోవచ్చు. సింగపూర్ ప్రస్తుతం 30 పాయింట్స్ ఉంది. హ్యాంగ్సెంగ్ 280 పాయింట్స్ అప్లో ఉంది. తైవాన్ 10%, జపాన్ మాత్రము 150 ఉంది. అక్కడ డే బై డే ఎకానమీ వీక్ అవుతుంది. మన ఇండియన్ మార్కెట్స్లో మన ఫారినర్స్ నిన్న సుమారు 5,598 crores అమ్మితే దానికి ధీటుగా ఆల్మోస్ట్ సేమ్గా మన మ్యూచువల్ ఫండ్స్ వారు 5,565 కొన్నారు. ఇంతకుముందు అనుకున్నట్టే, ఎందుకంటే ప్రతి మంత్లో 20 కోట్ల వస్తుంది ఇండియన్ సిటిజన్స్ వస్తుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వారు రోజు షేర్లు కొనే పరిస్థితిలో ఉన్నారు, అది గుర్తించండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నేను ఆల్మోస్ట్ పెరిగి తర్వాత తగ్గి మళ్ళీ ఆల్మోస్ట్ లాభాల బాట ముగిశాయి. ఇండాక్స్ కూడా తగ్గింది. ఇండాక్స్ కూడా వలాటిలిటీ చూపిస్తుంది. ఇండాక్స్ తగ్గిన కొద్దీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గ్రహించింది. ఈ పీసా నిఫ్టీ రేషియో కూడా కొద్దిగా తగ్గింది, 1.09. పీసా నిఫ్టీ రేషియో 1 కానీ ఎప్పుడైనా ఎబో ఉన్నప్పుడు కూడా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇండాక్స్ కూడా నిన్న కొద్దిగా తగ్గింది, ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది, ఇక గమనించిన చార్ట్ ప్రకారము. సో ఇది పెరిగిన కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న వీక్ ఉందని అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న కొద్దిగా స్వల్పంగా పెరిగి తగ్గింది. అండ్ నిఫ్టీ బాగానే ఉంది. నిఫ్టీ పెరగడానికి అవకాశం ఉంది ఈరోజు, ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. సో ఈరోజు లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ మనీ కంట్రోల్ వాళ్ళు ఇవ్వడం లేదు, అది గుర్తించండి. సో మనం ప్రధాన వార్త వెళ్తే అండ్ డిప్ ఇన్ ఐవర్స్లో ప్రాఫిట్ తగ్గింది, ఆల్మోస్ట్ లాభాలు ప్రకటించింది 2,643. బట్ కంపేర్ టు చూస్తే 81% తక్కువ ఉంది. బట్ చార్ట్ అయితే బులిష్గా ఉంది. ఒక 2 రోజులు కూల్ ఆఫ్ అయిన తర్వాత కూడా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇది 200 టార్గెట్కు ఉంది. చార్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రజెంట్ ట్రెండ్ ఉంది, అది గుర్తించండి. అండ్ గ్రానైట్స్ కూడా మన దాని యొక్క రిజల్ట్ ప్రకటించింది 20% అప్పు అండ్ 130 crores. ఈ వార్తతో ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 10 days నుంచి కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఈరోజు ప్రైవేట్ బుకింగ్ కావచ్చు, ఇది కొంచెం కూల్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది, ట్రెండింగ్లో ఉంది అని గుర్తించండి.
అండ్ గేల్ కూడా నెట్ ప్రాఫిట్ బ్రహ్మాండంగా పడింది, 77% అప్ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ 2023. చార్ట్ ప్రకారం చార్ట్ కూడా బులిష్గా ఉంది, కంటిన్యూగా గత 1 వీక్ నుంచి కూడా ఉంది. బట్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, అది గ్రహించండి. కూల్ ఆఫ్ అయిన తర్వాత కొద్దిగా తగ్గిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ట్రెండింగ్ ప్రాఫిట్ బాగుంది. సాక్స్లో అండ్ పెనాల్టీ మన సుమారు 4 కోట్ల పెనాల్టీని పతంజలికి బాంబే హైకోర్టు ఫైల్ చేసింది ఫర్ ట్రేడ్ మార్క్ వాల్యుయేషన్. బట్ పతంజలి ఎఫ్ఎంజీసీ గుడిలో బాగుంది. ట్రెండింగ్ ప్రకారం చార్ట్ ప్రకారం కంటిన్యూగా పెరగడానికి అవకాశం ఉంది, చార్ట్ చూపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో మళ్ళీ పెరిగిన బంగారం ధర ఇచ్చారు, మళ్ళీ కొద్దిగా గోల్డ్ పెరిగింది. సో గోల్డ్ పెడితే ఇక్కడ మీకు ఒక చార్ట్ కంపెనీ గోల్డియం ఇంటర్నేషనల్ ఉంది, మొత్తం ఇండియా ఫారెన్లో ఎన్నో బ్రాంచెస్ ఉన్నది. ఇలాంటి బంగారం పోయినప్పుడు ఇలాంటి కంపెనీలు కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ టైటానిక్ కానీ వాటి పెరగడానికి అవసరం ఉంటుంది శంక్ గోల్డ్. సో గోల్డియం ఇంటర్నేషనల్ కూడా కొద్దిగా అందుబాటులో రేటు ఇది కంటిన్యూగా 1 వీక్ నుంచి పెరుగుతుంది. సో ఈరోజు ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. బిజినెస్ స్టార్ట్ ప్రకారం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్లో 10% పెంచుతున్నట్టు వార్త వచ్చింది. సో ఈ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ చాలా రోజు పెరుగుతుంది, ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ మీరు చార్ట్ ప్రకారం చూస్తే కూడా ట్రెండింగ్లో కనిపిస్తుంది, కంటిన్యూగా పెరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 5 పోయి మన కిందకి వచ్చింది. ప్లస్ ఈ వాతావరణంలో పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. లైవ్మెంట్ ప్రకారం ఎన్టీపీసీ ఫండమెంటల్ కంపెనీ ఈ ప్రతిసారి చెప్తున్న ఈ షేర్ ప్రతిసారి తగ్గినప్పుడు తీసుకున్న షేర్ ట్రెండింగ్లో ఉంది, చార్ట్ ప్రకారం కంటిన్యూగా పెరుగుతుంది, అది గమనించండి. ఆ బిజినెస్ భారత్ ఎలక్ట్రాన్ ఇచ్చారు, ఇది ఫండమెంటల్స్ ప్రతిరోజు చెప్తున్నాము. సో ఇలాంటి షేర్లు పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన షేరు, బట్ ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. చూడండి, ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది, ఒకరోజు కూల్ ఆఫ్ అయింది. సో ఇలాంటి షేర్ ఎప్పుడైతే కూల్ ఆఫ్ అవుతుందో తగ్గినప్పుడు అక్యుములేట్ చేయడం అనేది మంచి పద్ధతి. అండ్ స్కిప్పర్ మంచి రిజల్ట్ ఇచ్చింది, 19% క్వార్టర్స్లో స్కిప్పర్. అండ్ ట్రెండింగ్లో ఉంది, కంటిన్యూ 5 డేస్ నుంచి పెరుగుతుంది, ఈ రోజు పెరిగే అవకాశం ఉంది. బట్ స్టార్టింగ్ ఓపెనింగ్ గ్యాప్ అప్ 5% కంటే ఎక్కువ అయితే దాన్ని వదిలేయడం మంచడం, కూల్ ఆపడం. గ్యాప్ అప్ 1%, 2% కంటే పైనప్పుడు తీసుకుంటే ఈరోజు ఇంటర్డే కూడా లాభాలు సంపాదించవచ్చు. బట్ గ్యాప్ అప్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని వదిలేసి తర్వాత కూల్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ క్యాండిల్స్ ఒక 2 క్యాండిల్స్ రెడ్ అయిన తర్వాత మళ్ళీ గ్రీన్ ఏర్పడుతున్నప్పుడే అప్పుడే తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇందు ప్రకారం క్యాస్ట్రోన్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది, 231 crores. ఇది కూడా చాలా రోజు నుంచి కూడా ట్రెండింగ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 200 నుంచి చార్ట్ ప్రకారం ట్రెండ్గా ఉంది. ఫండమెంటల్ కంపెనీలు ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ కింద జోన్లో ఉంది అని గ్రహించండి. వోడాఫోన్ కూడా తన డ్యూస్ని క్లియర్ చేయబోతున్న వార్త వచ్చింది. వోడాఫోన్ కూడా ఫ్యూచర్లో మంచి షేర్ కాబోతుంది, ఎందుకంటే దీనికి గవర్నమెంట్ సపోర్టు, గవర్నమెంట్ స్టేక్ ఉంది. అండ్ దీని యొక్క క్యాపెక్స్ కూడా రోజు పెరుగుతుంది. ఇక్కడ చూస్తే కంటిన్యూగా తగ్గిన తర్వాత మళ్ళీ 3 డేస్ నుంచి కంటిన్యూగా ఇక్కడ చార్ట్ ప్రకారం పెరుగుతుంది. సో చార్ట్ మనకు ఒక దారిని మార్గాన్ని చూస్తుంది, ట్రెండింగ్ చూస్తాయి. కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ ట్రెండింగ్ 2 బాగున్నాయి కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఫైనాన్షియల్ కోసం జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు క్యాపెక్స్ పెట్టబడిన వార్త వచ్చింది. ఇంతకుముందు చెప్పిన జేఎస్డబ్ల్యూకు మన జేఎస్డబ్ల్యూ వాళ్ళ గ్రూప్ వాళ్ళది ఈ షేర్ కూడా ఫండమెంటల్ షేర్ తగ్గినప్పుడు బై అండ్ డిప్స్ కింద కోలోకి వస్తుంది. కాబట్టి ఈ షేర్ కూడా ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. మనీ కంట్రోల్ ప్రకారం ఎన్బిసి గవర్నమెంట్ కంపెనీ ఈ షేర్ చాలా రికమెండ్ చేశాము. ఇది 40 రూపీస్ రికమెండ్ చేశాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 పెరిగింది. అయినా ఇప్పుడు కూడా ఇది ప్రజెంట్లో గవర్నమెంట్కి సంబంధించిన ఆర్డర్స్ అన్ని ఈ కంపెనీకి వస్తాయి, ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీ. అండ్ చార్ట్ ప్రకారం కూడా బుల్లిష్గా ఉంది, చాలా కంటిన్యూగా తగ్గిన తర్వాత మళ్ళీ ట్రెండింగ్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అది గ్రహించండి చార్ట్ ప్రకారం. అదాని గ్రూప్ వాళ్ళ విల్మరు ఇది ఎఫ్ఎంజీకి సంబంధించింది. ఇది లాస్ట్ ఇయర్ కన్నా లాభం పడుతుంది, లాస్ట్లో ఉంది 320 crores. సో దీనిలో ఒక లుక్ వేయండి. స్టాకేజ్ ప్రకారం ఎక్సైజ్ ఇండస్ట్రీ దాని రిజల్ట్ పరిచింది, రిజల్ట్ మార్కెట్ ఎస్టిమేట్స్ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి. 221 crores, అంతకుముందు 224, ఆల్మోస్ట్ 3 కోట్లే. అయినా నిన్న కొంచెం చాలా ఈ షేర్ తగ్గింది, ఆల్మోస్ట్ 20 రూపీస్ మార్కెట్కు భిన్నంగా ఉన్నందుకు. బట్ ఇలాంటి మంచి షేర్ కూల్ ఆఫ్ అయినప్పుడు మంచిదే. చాలా రోజుల ట్రెండింగ్ తర్వాత కూల్ ఆఫ్ అయింది. ఇది ఎంత కూల్ ఆఫ్ అయితే అంత మంచిగా అనుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇండియాలో బ్యాటరీకి సంబంధించిన షేర్ ఇండియా ఉంది, అమర్ రాజా బ్యాటరీ, ఎక్సైజ్ ఇండస్ట్రీ. ఈ షేర్ మనం 180 నుంచి చెప్తాం, మీకు 500 ఉంది. ఈ షేరు తగ్గినప్పుడు ప్రతి 5%, 10% డిప్స్ ఆన్ బై కింద మనము దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో రానున్న మన ఇవి వెహికల్స్ కానీ ఏ రకమైన ఏ కార్ కైనా ఏ వెహికల్ కైనా బ్యాటరీ అని కంపల్సరీ. అమరావతి బ్యాటరీ అండ్ ఎక్సైజ్ ఇండస్ట్రీ 2 కంపెనీ మూలము. సో ఈ రెండింటిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనం మిస్ కాకుండా వాచ్ చేస్తూ తగ్గినప్పుడు యావరేజ్ చూసుకుంటే పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. చాయిస్ షేర్ కింద ఈరోజు నాకు నచ్చిన షేర్ ప్రతిసారి చెప్పిన బెల్లు బిఎల్.
ఇది ప్రతిసారి తగ్గినప్పుడు తీసుకొని షేర్గా గుర్తించండి. అండ్ ఫ్యూచర్ ఆప్షన్స్లో మన ఇండియా సిమెంట్ ఉంది బ్యాను. మీకు తెలుసు ఇది అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు దీన్ని స్టేక్ చూస్తున్నారు. సో దీన్ని ఇండియా సిమెంట్గా నేను ఉంచడానికి వాళ్ళు డిసైడ్ చేసుకోబట్టి ఈ షేర్ కూడా వాళ్ళ మేనేజ్మెంట్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ బాగుంటుంది కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. చార్ట్ ప్రకారం కూడా చాలా రోజు ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. సో ఈ వీక్లో ఈరోజు డివిడెండ్ పేబుల్ కంపెనీ ఈరోజు ఎక్స్ డేట్ ఉంది. ఈ షేర్లు ఈరోజు కొంటే డివిడెండ్ రాదు. ఆల్రెడీ నిన్న ఉన్న వాళ్ళకు అంతకుముందు ఉన్న వాళ్ళకు డివిడెండ్ వస్తుంది. బట్ డివిడెండ్ అడ్జస్ట్ మూలంగా ఈరోజు ఈ షేరు తగ్గడానికి అవకాశం ఉంటుంది. బాటా ఇండియా, డిఎల్ఎఫ్ అండ్ ఎగ్ లిమిటెడ్ అండ్ సుందరం ఫైనాన్స్ రేపు డివిడెండ్ పేబుల్ ఉంది. అంటే ఈరోజు ఎవరైతే కొంటారో అండ్ రేపు డిమాండ్ అప్పుడు వచ్చిన వరకు ఎస్ ఆఫ్ ఇండియా 30 రూపీస్, హీరో మోటో కార్పొరేషన్ 40 రూపీస్, కేవీ కరోస్ బ్యాంకు టూరిస్ట్ 40 పైసా. ఈరోజు కొన్ని రేపు డిమాండ్ ఉన్న వరకు ఈ డివిడెండ్ అవకాశం ఉంది. సెకండ్ నాడు డివిడెండ్ ఇచ్చే కంపెనీలు సిప్లా, వేదాంత 30 రూపీస్, 4 రూపీస్. అండ్ ఫిఫ్త్ నాడు ఆంధ్ర పేపర్ 10 రూపీస్, చంబలపల్లి 3 రూపీస్, బెర్గర్ పెన్స్ 350. రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఈరోజు రిజల్ట్స్ మారుతి, M&M, కోల్ ఇండియా, అదాని పవర్, టాటా స్టీలు, బ్యాంక్ ఆఫ్ బరోడా, అంబుజా సిమెంట్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, BHEL, రైట్స్, బిర్లా సాఫ్ట్. ఈరోజు రిజల్ట్ వచ్చే రావున్నాయి కాబట్టి ఈ షేర్లో కూడా ఈరోజు హెచ్చు తగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో కొన్ని మన చార్ట్ ప్రకారం చూద్దాం. చార్ట్ ప్రకారం ఎలా ఉంది చూద్దాము. కోల్ ఇండియా ట్రెండింగ్లో ఉంది, కంటిన్యూ ఉంది. ఒక రిజల్ట్ బాగుందంటే ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ షేరు అదాని పవర్ రిజల్ట్ ఉంది. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. రిజల్ట్ బాగుంటే కూడా ఈరోజు మంచి ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ ఈ కోల్ ఇండియా కానీ అదాని పవర్ కానీ ఫండమెంటల్ షేరు ప్రతి భయాన్ని డిప్స్లో కొనాల్సిన షేరు కూడా గుర్తించండి. నెక్స్ట్ ఇక్కడ టాటా స్టీల్ రిజల్ట్ ఉంది. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూ ఇక్కడ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది గత 1 వీక్ నుంచి. సో ఈరోజు రిజల్ట్ బాగుంటే ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ తగ్గినా కానీ ఫండమెంటల్ షేరు మళ్ళీ దీన్ని తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫండమెంటల్ కప్పుడు చాలా రోజుల తర్వాత కన్సల్టేషన్ అయింది. తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 300 నుంచి ఇప్పుడు 255 ఆ రేంజ్లో ఉంది. ఇది 300 పోయే అవకాశం ఉంది. సో ఈ షేర్ ఈరోజు ఇంకా రిజల్ట్ వస్తే ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. లేదు తగ్గినా కానీ 2 కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లనే బిర్లా సాఫ్ట్ రిజల్ట్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. రిజల్ట్ బాగుంటే పెరిగే వస్తుంది. ఒక రిజల్ట్ తక్కువ ఉంటే బ్యాడ్గా ఉంటే తగ్గడానికి అవకాశం ఉంది. మొత్తానికి కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ అప్పుడు పైకన్నా పోవచ్చు, కిందకి పోవచ్చు, డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. అది గుర్తించాలి. సో ఇవన్నీ వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరింత మోరల్ సపోర్ట్ ఇచ్చిన భావిస్తూ మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.